సంహారి సంహారి మృత్యువుపై తన స్వారీ. ఇది ఎక్కడ మా సర్ప్రైజ్ రా మామ, ఒక అనౌన్స్మెంట్ లేదు, అసలు సాంగ్ వస్తుందని చెప్పలేదు. తీరా కట్ చేస్తే అసలు ఒక స్పెషల్ సర్ప్రైజ్ అయితే ఫ్యాన్స్ కి అయితే రాజమౌళి గారు అయితే ఇచ్చారనమాట. ఆ సాంగ్ లో మన శృతి హాసన్ గారు అయితే పాడారండి. నిజంగా దీని అమ్మ గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా ఆ సాంగ్ లో 1 minute 50 seconds దగ్గర నుంచి 2 minutes 50 seconds వరకు ఒక మ్యూజిక్ అయితే మన కీరవాణి గారు అయితే కొట్టారండి. కొద్దిగా ఆఫ్రికన్ స్టైల్, అట్ ద సేమ్ టైం మన రాజమౌళి గారి సినిమాల్లో ఏ టైప్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందో ఆ టైప్ ఫ్యూజన్ మిక్స్ అయితే ఆ 1 minute అయితే ఉంది. నిజంగా ఎక్సలెంట్ గా అయితే కీరవాణి గారు అయితే చేశారు. ఇంకా కరెక్ట్ గా 2 minutes 50 seconds దగ్గర ఒక సింహం యొక్క నీడనైతే మనమైతే చూస్తాం. ఆయనే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. నిజంగా షాడో షాట్ ఏదైతే ఉందో నిజంగా ఫ్యాన్స్ కి అయితే పండగానే చెప్పాలి. జస్ట్ ఆయన నేడే ఈ రేంజ్ లో గూస్ బంప్స్ ఇస్తుంటే రేపు November 15న ఆ 100 అడుగుల స్క్రీన్ పైన ఆ సింహాన్ని అలా చూస్తా ఉంటే ఒక్కొక్క ఫ్యాన్ కి అన్లిమిటెడ్ గూస్ బంప్స్ అయితే వస్తాయి అనమాట. నేనైతే ఈ సాంగ్ వస్తుందని అయితే అస్సలు అనుకోలేదనమాట. జస్ట్ అలా టైం లైన్ లో స్క్రోల్ అవుతుంటే అలా సాంగ్ అయితే కనపడిద్ది, నేనైతే విన్నాను. నిజంగా అసలు అదిరిపోయింది. అసలు వితౌట్ అనౌన్స్మెంట్ వీళ్ళైతే అన్లిమిటెడ్ గూస్ బంప్స్ అయితే మనకైతే ఇచ్చారు. నిజంగా ఎక్సలెంట్ ప్రమోషనల్ సాంగ్ ఇది. ఇంకా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ సాంగ్ ని మైండ్ లో ప్లే చేసుకుంటూ మన మహేష్ బాబు గారు అలా పరిగెత్తుకుంటూ వచ్చే విజువల్ అయితే ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా అరాచకం కంటే భయంకరంగా అయితే ఆ విజువల్ అయితే మీకైతే కనపడిద్ది. ఇప్పుడైతే ఇది జస్ట్ ప్రమోషనల్ సాంగ్ అని నేనైతే అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ సినిమాలో వాడుకున్న ఎటువంటి తప్పు అయితే లేదనమాట. నిజంగా అదిరిపోయింది. November 15న ఆ విజువల్ ఏ రేంజ్ లో ఉంటదా అని నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాను. ఎందుకంటే మొన్న పృథ్వీరాజ్ గారు ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. ఈ రోజున ఈ ప్రమోషనల్ వీడియో సాంగ్ అయితే మనకైతే వచ్చింది కదా. ఇది ప్రమోషనల్ వీడియో సాంగే ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా సినిమాలో మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇది ఓన్లీ ప్రమోషనల్ కంటెంట్ అని, అంటే ప్రమోషనల్ వీడియో సాంగ్ కోసమే ఈ సాంగ్ అయితే కంపోజ్ చేశారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ మ్యూజిక్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సినిమాలో కూడా ఈ పాటనైతే వీళ్ళు వాడుకునే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి. November 15న వచ్చే గ్లింప్స్ చూసిన తర్వాత మనకైతే దీనిపైన ఒక క్లారిటీ అయితే వచ్చేస్తే, నాకైతే ఈ సాంగ్ ఏదైతే ఉందో నిజంగా అన్లిమిటెడ్ హై అయితే ఇచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.